అనకాపల్లిలోని దేవాదాయ శాఖ భూమి వివాహనంపై సీబీఐతో విచారణ చేయించాలని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. భూభాగోత్తం వెనుక కూటమి నేతల హస్తం ఉందని ఆరోపించారు. దేవాదాయ శాఖ భూములను దోచుకుంటున్నారని విమర్శించారు. విశాఖ కన్యకా పరమేశ్వరి ఆలయానికి సంబంధించిన ఎకరా 11 సెంట్లు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జిరాయితీ భూమిగా మార్చేందుకు దస్త్రాలు మార్చేశారని ఆరోపించారు. అనకాపల్లిలోని వైసీపీ కార్యాలయం నుంచి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ల్యాండ్ వరకు వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అందుకనే దీని మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రధానమైనటువంటి హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇందులో పాత్ర ఉంది, లేనప్పుడు ఎందుకు స్పందించట్లేదు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. అలా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్పందించదు, తప్పు చేసినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పును సరిదిద్దుకోదు, ప్రభుత్వ భూముల్ని దేవస్థాన భూముల్ని కాపాడాల్సినటువంటి ప్రజాప్రతినిధులు స్పందించరు. పైన ఉన్నటువంటి ప్రభుత్వం సనాతన ధర్మం గురించి హిందుత్వం గురించి మాట్లాడుతుంది, వారు మాట్లాడరు. ఇదంతా కలిసి ఒక పెద్ద దొంగల ముఠ. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి అధికారుల వరకు ఒక పెద్ద దొంగల ముఠాలాగా తయారై ఈరోజు ప్రభుత్వ భూముల్ని, దేవస్థానం భూముల్ని, ప్రజల భూముల్ని కైంకర్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు.